ఈ సమాధాన సదన్ చాలా ప్లెజెంట్గా ఉంది ఈ స్థలము. దేవుని వాక్యం వినడానికి, ఈ 4 దినాలు రోమియో పత్రికలు ధ్యానించడానికి మరి బ్రదర్ డేవిడ్ గారిని, జోషి గారిని, ఇంకా డానియల్ కరుణాకర్ గారిని దేవుడు వాడుకున్నారు. అలాగే సిస్టర్ ఈవా గారిని కూడా వాడుకున్నారు. మరి ఇక్కడ చూస్తే హాలిడేస్ని బట్టి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చారు, కానీ చక్కటి అరేంజ్మెంట్స్ అన్నీ నేను చూసాను. యంగ్ అడల్ట్ క్లాసెస్, అలాగే సండే స్కూల్ మినిస్ట్రీ, ఇదంతా చాలా ఇది స్పిరిచువల్గా నడిచింది. ఇది దేవుని ఆత్మచేత నడిపింపబడిందని నేను నమ్ముచున్నాను. మరి ఈ గుడ్ న్యూస్ 360 గురించి నేను ఇది ఒక సెల్ఫ్లెస్ సర్వీస్ అని నేను గుర్తించగలిగాను. ఏమాత్రము స్వార్థం లేదు ఇందులో, నిస్వార్థంగా పనిచేస్తున్నారు ఇందులో ఉన్న పరిచారకులందరూ. దాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి అంత మాత్రమే కాదు, ఐ వాంట్ టు ఎంకరేజ్ ది యంగ్ పీపుల్ టు జాయిన్ అండ్ డూ దిస్ కోర్స్, BTH ఆర్ వాట్ ఎవర్ ద కోర్సెస్ దే ఆర్ ఆఫరింగ్. ఎందుకంటే ఇది చక్కటి ఆపర్చునిటీ వాళ్ళకి. బైబిల్ని ఇంకను అధ్యయనం చేసి వారి సంఘాల్లో వాడబడితే ఈ చివరి దినాల్లో వాక్యాన్ని చక్కగా వారు గ్రహించి దాని ప్రకారంగా నడుచుకోవడానికి విశ్వాసులు మరి ఒక్కొక్కరు వారు రగిలి ఇతరులను రగిలించేవారిగా నాయన అట్టి రీతిలో మరి ఈ యొక్క గుడ్ న్యూస్ 360 ఈచ్ వన్ రీచ్ వన్ ఎంకరేజ్ వన్ అన్నది మరి రియల్లీ ఇట్ వాజ్ ఇన్స్పైరింగ్ అస్. నేను కూడా అనేక మంది మరి యవనస్తుల్ని ఈ యొక్క ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి మరి దేవునికి ఉపయోగపడే పాత్రలుగా వారు ఉండాలని ఆశిస్తూ తలాన్ని విడిచి వెళ్ళాలంటే మరి ఎంతో బాధగా ఉంది. ఎంతో ఆహ్లాదకరమైన స్థలము, ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. అందును బట్టి మరి జయశేఖర్ గారికి, అలాగే బిల్లీ జడ్సన్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.